పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు క్రికెట్ అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్. స్టార్ క్రికెటర్ మాజీ సారథి విరాట్ కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలికాడు. కెప్టెన్ రోహిత్ శర్మ బాటలోనే అతడు కూడా సుదీర్ఘ ఫార్మాట్ నుంచి వైదొలిగాడు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో భావోద్వేగ భరిత పోస్ట్ పెట్టాడు. తాను కూడా టెస్టుల నుంచి రిటైర్ అవ్వాలనుకుంటున్నట్లు ఇటీవల బీసీసీఐకి చెప్పిన కోహ్లీ తాజాగా దీనిపై అధికారిక ప్రకటన చేశాడు. 14 ఏళ్ల క్రితం తొలిసారిగా టెస్టు క్రికెట్ జెర్సీ ధరించా. ఈ ఫార్మాట్ నన్ను ఇంత దూరం తీసుకెళ్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. ఇది నన్ను పరీక్షించింది, తీర్చిదిద్దింది, జీవితానికి సరిపడా పాఠాలు నేర్పించింది. తెల్ల జెర్సీలో ఆడటం వ్యక్తిగతంగా నా మనసుకు చాలా ప్రత్యేకమైనది. నిశ్శబ్దమైన ఆనందం, సుదీర్ఘమైన రోజులు, ఎవరికీ కనిపించని చిన్న చిన్న క్షణాలు నాతో ఎప్పటికీ ఉంటాయి. అలాంటి ఈ ఫార్మాట్ నుంచి దూరం జరగడం అంత తేలిక కాదు, కానీ నా నిర్ణయం సరైనదే అనిపిస్తోంది. ఈ ఫార్మాట్ కోసం నేనెంతో ఇచ్చా. నేను ఆశించిన దానికంటే ఎక్కువే ఇది నాకు తిరిగిచ్చింది. మనసు నిండా సంతృప్తితో, కృతజ్ఞతా భావంతో దీని నుంచి వైదొలుగుతున్నా. వెనక్కి తిరిగి నా టెస్టు కెరియర్ని చూసుకుంటే నా ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. ప్రేమతో ఇక సైనింగ్ ఆఫ్ అని కోహ్లీ తన పోస్ట్లో రాసుకొచ్చాడు. కాగా గతేడాది T20 ప్రపంచ కప్ గెలిచిన అనంతరం రోహిత్ శర్మ, కోహ్లీ ఒకేసారి పొట్టి క్రికెట్కు టాటా చెప్పారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం రోహిత్ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చాడు. అతడు వైదొలగడంతో ఇంగ్లాండ్ పర్యటనకు కోహ్లీ అత్యంత కీలకమవుతాడని అంతా భావించారు. అంతలోనే తాను కూడా రిటైర్ అవ్వాలనుకుంటున్నానని విరాట్ బీసీసీఐకి సమాచారం ఇచ్చాడు. దీంతో అతడికి సర్ది చెప్పేందుకు బోర్డు ప్రయత్నించింది. కానీ కోహ్లీ మాత్రం తన టెస్టు కెరీర్ని ముగించేందుకే సుముఖత చూపించాడు. 2011 మధ్యలో టెస్ట్ క్రికెట్లోకి అడుగుపెట్టిన కోహ్లీ ఇప్పటి వరకు 123 టెస్టులు ఆడి 9,230 పరుగులు సాధించాడు. ఇందులో 30 శతకాలు, 31 అర్ధశతకాలు ఉన్నాయి. ఈ ఫార్మాట్లో విరాట్ అత్యధిక స్కోరు 254 పరుగులు. 2025 జనవరి 3న ఆస్ట్రేలియాతో చివరి టెస్టు ఆడాడు. టెస్టుల్లో ఎన్నో గొప్ప ఇన్నింగ్స్లో ఆడిన విరాట్ 10,000 పరుగుల మైలురాయికి కొద్ది దూరంలోనే నిలిచి ఈ ఫార్మాట్ నుంచి వైదొలిగాడు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.